తెలుగుని ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండిల. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పలాస నియోజకవర్గ కూటమి అభ్యర్థి గౌతు శిరీష గారు. గౌతు శిరీష గారు, ఒక విషయంలో క్లారిటీ ఇవ్వండి. పలాస నియోజకవర్గం ఆయుధం పట్టింది, ఉద్దానం ఆయుధం పట్టిందంటే గౌతు కుటుంబం వల్లే అని చెప్పి ఇటీవల సీదిరి అప్పలరాజు ఒక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఏమండి, ఎన్నికలకు వెళ్తున్నాను, ప్రతిసారి సీదిరి అప్పలరాజు గారి గురించి అడుగుతున్నారు. మీ మీద బురద జల్లిన వాళ్ళందరి మీద నాకు బురద చల్లాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎన్నికలకు వెళ్తున్నాను. అప్పలరాజు గారు ఏం మాట్లాడతారో ఆయనకి మతిపోయి మాట్లాడుతున్నారు. సింపుల్గా 2 విషయాల్లో చెప్తా. గౌతు కుటుంబం 60 సంవత్సరాలు ఏం చేసింది అన్నాడు. అప్పలరాజు పుట్టినప్పటి నుంచి మొన్న ఆయన ఎమ్మెల్యే అయినంత వరకు, అంతకుముందు ఈ కాన్స్టిట్యున్సీలోని ఏమైనా సంక్షేమ పథకాలు తెలుగుదేశం గౌతు కుటుంబమే కదా చేసింది? లేకపోతే 19 మా గౌతు కుటుంబం అధికారంలోకి వచ్చి మొన్నటి వరకు అసలు పలాసలోని అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉందా? కనీసం జనాలు ఆలోచిస్తారని ఇంగిత జ్ఞానం లేకుండా 24 గంటల అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తున్న అప్పలరాజు గురించి 10 సార్లు నాకు కమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంకో 20 రోజుల్లోని, ఆ తర్వాత ఇంకో 20 రోజుల్లోని అప్పలరాజు గారి మాటలు నిజమా, గౌతు కుటుంబం చేసిన సేవ నిజమా అన్నది పలాస ప్రజలు తెలుస్తారు. సో లెట్ us నాట్ టాక్ అబౌట్ దట్ అప్పలరాజు. మీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కోస్తా తీరం అంతా కలిపి ఒక బృహత్తరమైన ప్రాజెక్టును రూపొందిస్తున్నాము, అది త్వరలో చేరువ చేస్తామని చెప్పి ఒక మేనిఫెస్టో టైప్ హామీని విడుదల చేస్తే భావనపాడులో బికినీ షో తెచ్చి పెడతావా అని చెప్పి వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఎవరన్నారన్నమాట? సీదిరి అప్పలరాజు గారు. నేను ఇప్పుడే చెప్పాను, నేను బీఫామ్ తీసుకొని వచ్చాను. 20 రోజుల్లో ప్రజలకు మేము ఏం చేస్తామో చెప్పి వెళ్ళడానికి. మీరు ప్రతిసారి నన్ను అడగాలంటే చీదర అప్పలరాజు గురించి అడుగుతారు. ఆయన వాగిన వాగుడికి ఎక్స్ప్లెనేషన్ కానీ సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఆఫ్ షోరు శివాజీ గారి హయాంలో సంవత్సరంన్నరలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో పలాస ప్రజలకు కళ్ళకు కనిపిస్తుంది. 5 సంవత్సరాల్లో చీదర అప్పలరాజు గారి గాలి మాటలు, ఆఫ్ షోర్ పూర్తి చేసే నేను ఎన్నికలకు వెళ్తానని ఆయన పేపర్ కటింగ్స్, ప్రెస్ వార్తలు ఇంకా ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పుకోమనండి. 50 కోట్లు వచ్చింది, 500 కోట్లు వచ్చింది 2 బడ్జెట్లో అని కబుర్లు చెప్పి, మరి ఆ 50 కోట్లు 500 కోట్లు బటన్ నొక్కితే వస్తాయా, జోబులోకి వెళ్తే తెలీదు. సో వచ్చే 5 సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో ఇక్కడ గెలిచే అభ్యర్థిగా నేను ఏం చేస్తానో ప్రజలకు చెప్పాను. సేవ్ పలాసతో పాటు మరి గత 10 రోజులుగా నేను చెప్తుందే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, ప్రతి చేతికి పని. పలాసలో 5 సంవత్సరాలుగా ఎండిపోతున్న ప్రతి చేనుకి నీరు అనే మంచి కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాను. అలాగే ఆఫ్ షోర్ పూర్తి చేయడంతో పాటు పలాసలో వలసలు ఆగడానికి, ఇక్కడ ఉద్దానం మహిళలకి ముఖ్యంగా జీడి పిక్కల సీజనే కాదు, సంవత్సరం పొడుగునా వాళ్ళకి ఇంటికి ఆదాయం ఇచ్చుకునే కొన్ని కుటీర పరిశ్రమలు తీసుకురావడానికి ఒక డిఫెన్స్ అకాడమీ, అలాగే ఫిషర్మ్యాన్స్కి ఒక కోల్డ్ స్టోరేజ్, స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ, ఇలాంటి పంచవర్ష ప్రణాళికలతో పలాస ఎలా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో ముందుకు వచ్చాను. అప్పలరాజు గారు మాట్లాడుతున్న వాటికి, వాగిన వాటికి సమాధానం ఇవ్వాల్సిన పని లేదు. మాటల్లో కావాలన్నారా, టంగ్ స్లిప్ అయ్యారా చీదిరి అప్పలరాజు? నేను అలానే అన్నానండి, చీదర అప్పలరాజు అని అన్నాను. ఆయన పేరు సీదిరి అప్పలరాజు ఏమో. ఆయన ఎర్రగడ్డ ఆ గడ్డ పిచ్చి పిచ్చిగా వాగుతాడు కదా, నేను అది కూడా అనుకుంటే చీదర అప్పలరాజు అని చేసే పనులు చీదరివి. పలాస ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. 5 సంవత్సరాలుగా ఏం చేసామంటే ఒక హాస్పిటల్ని ముందు నుంచి వెనక నుంచి చూపిస్తున్నారు తప్పితే, మాకు కావాల్సింది డయాలసిస్ ప్రాబ్లమ్స్ వచ్చాక చనిపోయినంత వరకు డయాలసిస్ హాస్పిటల్ మాత్రమే కాదు, ఇక్కడ రీసెర్చ్ రావాలి, రీసెర్చ్ వింగ్ రావాలి, రీసెర్చ్ సెంటర్ కావాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నెఫ్రాలజిస్టులు రావాలి. కనీసం వచ్చే తరానికైనా ఈ కిడ్నీ మహమ్మారి భూతం నుంచి రక్షించుకునే ఒక సంకల్పం రావాలి. ఈరోజు కిడ్నీ వ్యాధులు వస్తుంది చచ్చిపోయిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే లేరండి, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. దయచేసి ఇది మాకు అలవాటైపోయింది, ఇందులోనే ఎవరు దీనికి బారిన పడతారని వదిలేకుండా ఒక మహత్తర ప్రణాళికతో కనీసం దీనికి కారణం కనుక్కుంటాం. నిజంగా ఇక్కడ నీరు, ఇక్కడ గాలి, ఇక్కడ ఫుడ్డే ప్రాబ్లం అయితే వేరే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటిది ఒక మహత్తర ప్రణాళికతో రావాలి. కానీ ఒక హాస్పిటల్ 5 సంవత్సరాల తర్వాత కట్టించి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డయాలసిస్ మిషనరీ అక్కడ తీసుకెళ్ళి నేను ఏదో కట్టానని కాదు. దామోదర్ సాగర్, దబార్ సింగ్, కలింగదల రైతులు బాగుంటే ప్రాంతం సుభిక్షంగా ఉంటే బాగుంటుందని ఎమ్మెల్యేగా చేసి శంకుస్థాపన చేసి పూర్తి చేసినవి. అలాగే వరహాలగడ్డ, వజ్రపు కొత్తూరు ఆయన రాజకీయ జీవితంలో 2019కి వచ్చిన పలాసాకి వజ్రపు కొత్తూరుకి కలిపి ఈరోజు ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ పనికొస్తుంది. అలాంటి ప్రాజెక్టులు ఎన్ని చేసామో మేము చెప్పగలుగుతున్నాం. ఏమీ చెప్పకుండా నువ్వేం చేసావు చెప్పవయ్యా అంటే అవతల వాడే మేమేం చేసాం చెప్తున్నాం కదా, జీవోలు ఉన్నాయి కదా, మేము ఎన్ని రోడ్లు వేసాం చెప్తున్నాం. గతంలోని క్యాంపెయిన్ సందర్భంగా ఎన్నో
ట్రైబల్ విలేజెస్ వెళ్తున్నాను. ఈ ఊరికి 5 సంవత్సరాలు అప్పలరాజు ఏమన్నా చేశాడంటే లేదు. అలాంటివి ఏమైనా ఉంటే పోనీ జీవోల విషయంలో బయట పెట్టమనండి. ఆ గవర్నమెంట్కి పాపం జీవోలు కూడా రహస్య జీవోలే. మేమేం చేశామో అన్ని జీవోలతో సహా మేము పెడుతున్నాము, చెప్తున్నాము. అంతేగాని టమాటోకి పొటాటోకి తేడా తెలియని వాళ్ళకి శంకుస్థాపనలకి ప్రారంభోత్సవాలకు తేడా తెలియట్లేదు. 16 ఏంటది షిప్పింగ్ హార్బర్లకి నేను శంకుస్థాపన చేశాను, 26 ఎయిర్పోర్ట్లు కడతాను అంటున్నారు. శంకుస్థాపన చేస్తే ప్రారంభోత్సవం చేసినట్టు కాదండి, ఒక రాయేస్తే అయిపోయినట్టు కాదు. ఆ రెండిటికి తేడా తెలియకుండా పాడిందే పాడరా పాసిపల్ల దాసరి అని 5 సంవత్సరాల నుంచి గౌతు కుటుంబం మేమేం చేసాం మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఆఖరికి ఇదే అప్పలరాజు గారు పుట్టినప్పుడు మత్స్యకార ఏవేవైతే మా నాన్నగారు మా అమ్మగారు మత్స్యకారులు సముద్రం మీద చేపలు పట్టారని అప్పలరాజు మాట్లాడారో ఆ సంక్షేమ పథకాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అప్పలరాజు చదువుకున్న బోర్డింగ్ స్కూల్ తెలుగుదేశం హయాంలో వచ్చింది. ఈయన ట్రంక్ పట్టుకొని ఎక్కడికో చదువుకి వెళ్ళారు కదా, అది తెలుగుదేశం హయాంలోనే వచ్చింది. ఆఖరికి డాక్టర్గా ఉంటూ కూడా వైట్ రేషన్ కార్డు దొంగ పెట్టుకున్నాడు కదా, అది తెలుగుదేశం హయాంలోనే వచ్చింది. అది పెద్ద ఇష్యూ అయింది కదండి మంత్రిగా అయ్యాక, ఆయనకి వచ్చాక. మరి అదే మీకు తెలిసిన వాళ్ళే అంటే ఒక డాక్టర్ గా ఉండి కూడా దొంగచాటుగా సిగ్గు లేకుండా తెలుగుదేశం ఇచ్చిన దాంట్లోని వైట్ రేషన్ కార్డు పెట్టుకున్నాడు. అవన్నీ టీడీపీ ఇచ్చినవే, ఇవన్నీ టీడీపీ అమలు చేసినవే. కొత్తగా వచ్చిన వజ్రపు కొత్తూరులో కూడా నువ్వల రేవు మంచినీళ్ళ పెట్టి మధ్య 40 కోట్లతో శివాజీ గారు ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపన చేసి ప్రారంభం చేసిన వంతెనకి ఇవాళ ప్రొసీడింగ్స్ చేయలేని అసమర్థ మంత్రివి. జెట్టి అని ఒక చైనా వాళ్ళ ఒక గోడ కట్టి జెట్టి అయిపోయింది అంటాడు. ఇవన్నీ మేము 10 సార్లు చెప్పవసరంలా. ఈరోజు ఆఫ్ షోర్ మొదలు పెట్టడమే కాదు, నిర్వాసితుల కాలనీ ఎవరిచ్చారో పలాస ప్రజలకు తెలుసు. పలాస బయట ఉన్న 2000 టిట్కో ఇల్లు కానీ పలాస మధ్యలో ఉన్న హుదూద్ కానీ తెలుగుదేశం హయాంలో 2014-19 మధ్యనే కట్టినవి. అంతకు ముందున్న కూడా నేనేం చెప్పట్లా. ఆ 5 సంవత్సరాల శివాజీ గారు చేసిన దానికి ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ హయాంలో. నీ హాస్పిటల్ అన్న పేరు తప్పితే నువ్వు కొట్టేసిన కొండలు చెప్పు, గుట్టలు చెప్పు. ఈ రోజుకి అడుగుతున్నాను, సిగ్గు లేకుండా నువ్వు నిజం చెప్పగలవా? నల్లబొడ్లూరు కొండకి కొట్టడానికి పర్మిషన్ లేనప్పుడు ఈరోజు బరి తెగించి నేను ఆ ఊరికి క్రికెట్ గ్రౌండ్ ఇచ్చానంటున్నావు. గ్రౌండ్ ఇవ్వు. ఆ కంకర మెటలు అన్ని కోట్లది ఎవడు మింగాడు, ఎవడు అమ్ముకున్నాడు చెప్పగలవా? లేదు. సూదికొండలో నెమలికొండలో ఎన్ని సంవత్సరాలు ఇంతమంది పాలనలో లేని ఆక్రమణలు నీ పాలనలో ఎందుకు వస్తున్నాయి చెప్పలేడు. వీటికి సమాధానం చెప్పమనండి. అంతేగాని గౌతు కుటుంబం అని వాగితే వాడు వాగిన ప్రతిదానికి నేను సమాధానం చెప్పలేను కదా. గౌతు కుటుంబ రాజకీయ వారసత్వం తీసుకుని గడిచిన 2-3 దఫా గత ఎన్నికలు ఈ దఫా ఎన్నికలు ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక ప్రశంసలు, పెద్ద విరుపులు, ఆరోపణలు ఇంకెన్నో వస్తున్నాయి. ఓ మహిళగా ఎలా తట్టుకుంటున్నారు, ఎలాంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు? నిజాయితీగా బతికిన కుటుంబం, ప్రజలకు నిజంగా సంక్షేమం అభివృద్ధి చూపించిన పార్టీలో ఉంటే ఎప్పుడైనా ఇలాగే ధైర్యంగా ఉంటామండి. ఈరోజు అప్పలరాజుకి నేను అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం ఎలాగైతే చెప్పలేడు, నన్ను అడగడానికి సమాధానం లేదు. మొదటి నుంచి ఆయన నా మీద చేస్తున్న ఆరోపణలు ఒకసారి చెప్పండి. గౌతు శిరీష, యార్లగడ్డ శిరీష. ఎస్, నా పుట్టింటి పేరు గౌతు, అత్తగారింటి పేరు యార్లగడ్డ. నాకు నచ్చిన పేరు పెట్టుకుంటాను, నువ్వు ఎవడివై అడగడానికి. అదేమి రాజకీయ జీవితంలో తప్పు కాదే. అలాగే కమ్మ శిరీష, బీసీ శిరీష. బీసీ కులంలో పుట్టాను. ఆదర్శంగా నా తల్లిదండ్రుల్ని పెద్దల్ని ఒప్పించి ఒక కులాంతర వివాహం చేసుకున్నాను. మీ ఇంట్లో ఉంది కదా కులాంతర వివాహం అప్పలరాజు గారు, నువ్వు మాట్లాడడం ఏంటి? కులాల మధ్య పేర్లు పట్టు. అంతేగాని శివాజీ గారు, శిరీష గారు, వెంకన్న చౌదరి గారు ఏదన్నా అక్రమాలు కానీ, నీలాగా దోపిడీలు కానీ, ఇక్కడ భూ కబ్జాలు కానీ, ఎవరన్నా ఇబ్బంది పెట్టడం కానీ, అర్ధరాత్రులు వైసీపీ కార్యకర్తల మీద జేసీబీలు తీసుకెళ్ళినట్టు కానీ ఏదన్నా చెప్పగలవా చెప్పు. అలాంటివి ఏం లేకుండా ఏదో పాపం చాలా ప్రయత్నం చేస్తున్నాడు. 5 సంవత్సరాలు ఇక్కడ ఆయన సినిమా అయిపోయింది, అక్కడ జగన్మోహన్ రెడ్డి సినిమా అయింది. కరెక్ట్గా జూన్ 4వ తారీఖున ఏ రాష్ట్రం పారిపోవాలో ఆలోచించుకోవాలి. ఇక్కడ అప్పలరాజు గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రచారం జోరుగా సాగుతుంది. గౌతు శిరీష నామినేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఎలా సాగుతుంది ప్రచారం? భవిష్యత్తులో రిజల్ట్స్ ఇవన్నీ ఎలా ఉండిపోతాయి? ఒక అంచనా శిరీష ఏమని చెప్తారు? 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు, పలాస ప్రజలు కోల్పోయింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని 5 సంవత్సరాలు ఎలాంటి పథకాలు వచ్చాయి, కళ్ళకి కట్టినట్టు నిజాల్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. అంతకుమించి ఎవరి మీద అబద్ధాలు చెప్పట్లేదు, చాడీలు చేయట్లేదు. అలాగే గతంలో ఒక ఛాన్స్ అటు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, చదువుకున్న వ్యక్తిని అప్పలరాజు గారికి ఇచ్చారు. ఆ 2 మబ్బులు అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, పలాస ప్రజలకి వీడిపోయాయండి. మళ్ళీ అభివృద్ధి సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేసి గెలిపిస్తారని నమ్మకంతో ఉన్నాను.
ఇది పలాస కూటమి అభ్యర్థి గౌతు శిరీష గారు చెప్తున్నమాట. ప్రచారంలో తాను ప్రజల వద్దకు చేరుతుంటే ఎన్నాళ్ళు పడిన కష్టాలు ప్రజలు తమకు ఏకరువు పెడుతున్నారని శిరీష చెప్తున్నారు. ఇదే ఉత్సాహంతో ప్రజలు ఇచ్చిన తోడ్పాటుతో భవిష్యత్ ఎన్నికల్లో స్పష్టంగా కూటమి రాష్ట్రంలోనూ దేశంలోనూ స్పష్టమైన మెజార్టీతో పలాస కూడా గెలిచి చూపిస్తామని శిరీష ధీమా వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.